గారికి మరియు చైర్మన్ గారికి, ఎక్స్ సర్పంచ్ ప్రసాద్ గారికి, మన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్క లీడర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఊరికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన కొన్ని వినతులు కూడా సమర్పించడం జరుగుతుంది. మనకు మంచిప్ప చెరువు ఉన్నది. మంచిప్ప చెరువు నుంచి మాటు కాలువగా 3 చెరువులకు సారు నీళ్ళ కోసం ఏకి ప్రపోజల్ చేసిండు. మన నందిగుట్ట కాడికించి డైరెక్ట్ కొచ్చెరువు కాడికి. ఈ విషయంలో సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మాకు ప్లాట్లు, కొత్త ప్లాట్లు అయినలకు ఏంటి పట్టాలు కాలేవు. పాపం వాళ్ళకి నీటి సమస్య ఉన్నది. సార్ దృష్టికి నిలబెడితే ఒక బోర్ వేపిస్తున్నాడు, మోటార్ ఇస్తున్నాడు. దానికి కూడా ధన్యవాదాలు. పని చేసుకోవాలని కోరుకుంటూ, ఎక్కువ సమయం లేదు మనకు కాబట్టి మన ముప్పగంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రవి గారు, తిరుపతి గారు, సీను గారు, మన భాస్కర్ గారు, మా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని మర్చిపోయినా వారు ఏమనుకోవద్దు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మీరు చేసిన కృషికి వాస్తవానికి మండలం మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉంటే సిరిపురలో మాత్రం 500 ఓట్ల మెజార్టీ వచ్చింది. మీరు 5 లక్షలు అడిగితే 5 లక్షలు కాదు 20 లక్షలు సార్ ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? ఇదే ఊపుతోటి ఎంపీ ఎలక్షన్లో మీరు జీవనానికి కూడా భారీ మెజార్టీ ఇవ్వాలా, భారీ మెజార్టీ. అర్థమైందా? మేము గతంలో చెప్పినట్టు ఏమేం చేసినా అవన్నీ తీస్తాం. అవన్నీ ఎవరెవరి కింద వాళ్ళకి చెందుతాయి. దాన్ని మీరు గట్టిగా గుర్తుంచుకుంటూ సేమ్ అదే విధంగా గ్రామాన్ని మీకు వచ్చిన కొద్ది కాలంలోనే సీసీ రోడ్ ఇచ్చిన 10 లక్షలు ఇక్కడ 5 లక్షలకి పోయడం జరిగిందా? ఇక్కడ గతోటి సార్ గారికి అత్యధిక మేటలను కోరుకుంటూ, సమయం లేదు, ముదక్ పెళ్ళి ఉంది, మంచి ఉంది కాబట్టి మీ సభకు వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. వాటితో పాటు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, తిరుపతి గారికి, మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి ఇప్పుడు 5 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలు సాధిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మీరు ఒకటే గమనించాలి, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి క్యాండిడేటు మన గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 10 సంవత్సరాలు మన సిరిపూర్ గ్రామానికి ఏమైనా చేసిండా? ఏమి చేయలేదు. అటువంటి వాడు మళ్ళీ వస్తున్నాడు. బీజేపీ ఎంపీ అరవింద్ గారు 5 సంవత్సరాలు మన గ్రామానికి ఎప్పుడైనా సందర్శించిండా? లేకుంటే 5 రూపాయల ఫండ్స్ కానీ పెట్టిండా? ఎక్కడ కూడా మా పాపన లేదు. మన దగ్గరికి రాలేదు. మనోళ్ళు పోతే కూడా వాడు పట్టించుకోలేదు. ఈ 5 నెలల కాలంలోనే దాదాపు ఇప్పుడు మన సిరిపూర్ గ్రామానికి 20 నుంచి 30 లక్షల ఫండ్ మన పెద్దలు, మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడే తిరుపతి గారు చెప్పిండు మన మాటు కాలువ కూడా ప్రపోజల్ పెట్టిండని. నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకనంటే చేసి ఇవాళ మన బీదోళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొచ్చిండ్రు. అవన్నీ పెద్దలు క్లుప్తంగా చెప్తారు. ఎందుకనంటే 5 సంవత్సరాలు 5 నెలల లోపల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పెద్దలు భూపతి రెడ్డి గారు మనకు 6 గ్యారెంటీలు తీసుకొని వచ్చినప్పుడు తన వాగ్దానం చేసిండు. ఇవాళ దాంట్లో 5 వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చడం అవన్నీ క్లియర్గా ముగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పెద్దలు భూపతి రెడ్డి గారు ప్రసంగించాల్సింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అమ్మది అది కూడా తప్పకుండా మన వాళ్ళకి చెప్తా ఉన్నాం. తిరుపతి గారికి కానీ మరి నారాయణ రెడ్డికి, వీళ్ళందరూ రవి గారికి చెప్తా ఉన్నాం. మీ అప్లికేషన్ తీసుకుంటాం, ఎంపీడీ వస్తుంది. మీకు కూడా కంప్లీట్గా 500 సిలిండర్ అందరికి వస్తుంది. దాంట్లో అనుమానమే లేదు. ఇంకోటి రైతులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రోజు పంట రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలని చెప్పినాం. అయితే ఏం జరిగిందంటే 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కేసీఆర్ మన ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం చిప్ప చేతికి ఇచ్చినట్టు మన కాంగ్రెస్కి అప్పుల తెలంగాణ ఇచ్చింది. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంతే అన్ని లెక్కలు చూసుకొని మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, అదంతా చూసుకోవడానికే కొత్త సంవత్సరం లాగా మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశాడు. దేవుని మీద కూడా మీకు అందరు కూడా రైతులందరూ కూడా భరోసా ఇవ్వదలుచుకున్నాం.
15th ఆగస్టు లోపల మీ ప్రతి రైతుకు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయించే బాధ్యత మాది. బ్యాంకుల రుణం ఉందా లేదా సంబంధం లేకుండా రైతులకు కూడా కట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ నుండి మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. మహాలక్ష్మి స్కీము మహిళలకు అక్క జిల్లాందరికీ 2500 ఇస్తామని చెప్పినాం. మరి వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తామని చెప్పినాం. అవి కూడా తెలంగాణ అప్లపాలైంది కాబట్టి కొంచెం మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాక ఒక 2-3 నెలలు 6 నెలలు ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా అవి కూడా అమలు పరుస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి సోనియమ్మ మాట ఇచ్చిందంటే దానికి తిరిగి ఉండదు. ఇలా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇవాళ పెద్ద ఎన్నికలు. ఇంకా ఇవి మనమేమో అసెంబ్లీ నేను నిలబడ్డది మన హైదరాబాదు, మన రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. ముఖ్యమంత్రి నిర్ణయించేది కేసీఆర్ గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి గారు ఎక్కిరు విధాయతని. ఇవాళ మనకు ఢిల్లీలో ఉంది ప్రభుత్వం, భారతదేశాన్ని పరిపాలించేది ఢిల్లీ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వాల్లో ఇవాళ 10 ఏళ్ల నుండి మోడీ ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన మోడీ ఉన్నాడు. ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండా మీకు అందరు కూడా తెలుసు. ఏమన్నా మన సిరిపూర్కు 1 రూపాయి వచ్చిందా, ఏమన్నా జరిగిందా ఇక్కడ అభివృద్ధి అంటే మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా మాకు ఓటేమని ఆయన ఒకటి చేసిండమ్మా. ఏం చేసింది తెలుసా? 50 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ సంపాదించినటువంటి జాతీయ సంపద అంటే దేశ సంపద, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా మన షిప్ యార్డ్లు కావచ్చు, మైన్స్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, అదేవిధంగా మన ఎల్ఐసి కావచ్చు, ఇలా లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్నాయి. అన్నీ కూడా ఆయన మొత్తం ప్రైవేటైజ్ చేసి అదానీ అంబానీకి గుజరాత్ వాళ్ళకి అమ్ముకున్నాడు. ఇంకొకటి చేసిండు. ఏం చేసిండంటే గుజరాత్ వాళ్ళు 18 మంది, ఎంతమంది 18 మంది వ్యాపారవేత్తలు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ లోన్ తీసుకున్నారు బ్యాంకుల నుంచి పరదేశంకి పారిపోయిండ్రు. ఎంత లోన్ తీసుకున్నారు? 15 లక్షల కోట్లు. ఎంత? మన తెలంగాణ బడ్జెట్ అంతా 500. 15 లక్షల కోట్లు అప్పు తీసుకుని బ్యాంకుల నుంచి పరదేశం వారిపోతే వాళ్ళని కాపాడుతుండ్రు. వీళ్ళు దేశభక్తులు. మోడీ దేశభక్తులు. ఎట్లా దేశభక్తులు అయితే చెప్పండి. ఇవాళ నేను చెప్పదలుచుకున్న, కాంగ్రెస్లో స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ కానుండి, జవహర్లాల్ నెహ్రూ కానుండి మరి జైలుకు పోయిండ్రు. ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం అర్పించారు. ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ 2 దేశాలుగా విడదీసి మరి వెన్నుపూస ఇచ్చారు పాకిస్తాన్ది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చారు. మరి ఇలా మోడీ ఫ్యామిలీలో, అమిత్ షా ఫ్యామిలీలో ఎవరైనా జైలుకు పోయినరా? ఎవరైనా స్వాతంత్ర్యంలో పాల్గొన్నారా? పోనీ ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ప్రాణత్యాగం చేసినా దేశం కొరకు అంటే లేదు. వీళ్ళు దేశభక్తులు. కాంగ్రెస్ వాళ్ళు దేశద్రోహులు అంట. దేశం కొరకు ప్రాణం ఇచ్చినోడు దేశద్రోహులు అవుతారా? అంటే ఈ విధంగా మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడు. ఇంకా ఒక విషయం మీకు చెప్పాలా, ఎందుకు అడుగుతుంది తెలుసా? ఈసారి 400 సీట్లు కావాలంట. ఎందుకయ్యా 400? మరి 272 అయితేనే మనకు గవర్నమెంట్ వస్తుంది కదా అంటే లేదు, రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. మన ప్రియతమ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, మరి బీసీలకు, మరి అదేవిధంగా మైనార్టీలకు ఇస్తున్నట్టు రిజర్వేషన్లను తీసేస్తారంట. అంటే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు. మరి దాని కొరకు మనం రిజర్వేషన్ ఉంచాలా? ఇంకా అవసరం ఉంటే ఇవాళ బీసీలు 55% ఉన్నారు. 55% ఉన్న బీసీలకు కుల జనగణన చేయాలి. కులాల వారిగా వాళ్ళ సెన్సెక్స్ మొత్తం లెక్క కట్టి వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి, వాళ్ళకి ఎంతమంది కుటుంబాలు చదువుకున్నారు, ఎంతమందికి ఎంత ఆదాయం ఉన్నది, ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమంది ఏం పని చేస్తున్నారు అని స్థితిగతులు కనుక్కొని వాళ్ళ జనాభా మీదకి వెళ్ళి వాళ్ళ అవసరం ఉంటే బీసీ రిజర్వేషన్ ఇంకా పెంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కొట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు కొట్లాడుతున్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, మేము గతంలో 6 గ్యారంటీలు చెప్పినాం. అంతకుముందు రైతులకు రుణమాఫీ చేసాం, వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ మేము 5 గ్యారంటీలు వస్తున్నాం. ఈ గ్యారంటీలలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిపూర్ గ్రామస్తులారా మీకు అందరూ కూడా వినండి. ఉపాధి హామీ పథకం మన గుట్ట పని ఎవరు ప్రారంభించారు? సోనియా గాంధీ గారు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? అది పేదవాళ్ళు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పంటలు, వ్యవసాయం పంటలు లేనప్పుడు వాళ్ళు 3 పూటల కడుపు నిండా అన్నం తినాలని చెప్పి వాళ్ళ ఉపాధి కల్పించారు. 100 రోజుల పని. ఇవాళ ఆ రోజు 150 రూపాయలు ఉండే 10 ఏళ్ళ కింద. ఇవాళ ఎంత వస్తున్నది? ఇవాళ 150 రూపాయలని వస్తలేవు. ఆడ టెంట్ ఉండలేదు, ఆడ నీళ్ళు ఉండలేవు, గడపారు ఉంటే పావుడు ఉండదు, మెడికల్ కిట్ అకౌంట్లో 1 లక్ష రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇక్కడ భూపతి రెడ్డి చెప్తలేడు, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తలేడు. మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయల మిత్తిల నెలలనే దగ్గర 20 లక్షల ఫండ్ ఇచ్చిన. స్కూల్కి కొన్ని ఇచ్చినాము, ఇక్కడ సీసీ రోడ్స్ ఇచ్చినాము, ఇంకా కొన్ని ఎస్డిఎఫ్లో ఇంకో 10 లక్షలు శాంక్షన్ అయినాయి. ఈ ఎన్నికలకు కూడా పనులు మొదలు పెడతాం.
అదేవిధంగా ఇక్కడ మాటకాలు అన్నారు, మాటవాళ్ళు కూడా ఆల్రెడీ నేను ప్రపోజల్స్ పెట్టినాం, ఖచ్చితంగా ఆ మాటకాలు కూడా బాగా చేస్తాం. ఇంకా ఏదైనా చేసి పెడతాం. మీరు ఒకటి గ్రహించండి దయచేసి, మీ దయతోనే 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. ఇవాళ 5 ఏళ్ళు ఏదైనా మేమే చేయాలా. ఇలా ఎన్నికల తర్వాత బీజేపీ రాడు, టీఆర్ఎస్ రాడు, వాళ్ళు లేరు, అధికారంలో లేరు ఇక్కడ. కాబట్టి ఏదన్నా తెల్లారిగా మహిళలకు 10 లక్షల రూపాయలు రుణమన్నా, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి మనకు. గతంలో కేసీఆర్ ఎన్ని చెప్పిన మాటలు ఏమైందో మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ 3,500 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి మనం 22,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకొని ఇలా శాంక్షన్ చేసుకున్నాం. ఈ ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా మీ సిర్పూర్ కూడా ఇండ్లు వస్తాయి. 5 ఏళ్లలో ఈ సిర్పూర్లో అందరికీ ప్రతి ఒక్కరికి మీ సొంత జాగాలలో ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టిస్తాం. ఒకవేళ ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇప్పిస్తాం. అది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మేము ఏమంటారు, ఏం చేయాలన్నా మేమే 5 ఏళ్ళ ద్వారా, ఇంకెవరు రారు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు మీరు అందరు దయ తెలిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం, లేకుంటే అది మీ ఇష్టం. కానీ అందుకని 5 ఏళ్లలో ఏం చేయాలని మేమే చేస్తాం. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం కేంద్రంలో కూడా మన అధికారం వచ్చిందనుకో, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇంకా మనకు ఎక్కువ వస్తుంది లాభం. ఇలా రైతుల రుణమాఫీ చేయాలంటే బ్యాంకులు ఒప్పుకోవాలి, మాట్లాడుతూనే ఒప్పుకున్నారు. కానీ కేంద్రంలో అధికారం ఉంటే ఈజీ అవుతుంది. అదేవిధంగా మీకు పంట గిట్టుతుందా కాదు. అందుకని రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర చట్టబద్ధం చేయాలంటున్నాం, మనం పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటున్నాం. దానికి మోడీ ఒప్పుకుంటలేదు. ఇట్లా ఇవన్నీ కావాలంటే బీసీ జనగణన కావాలన్నా కానీ, మరి పంట బీమా కావాలన్నా కానీ, మరి పంటకు గిట్టుబాటు ధర మనం కావాలంటే, చట్టబద్ధత కావాలంటే, ఇవన్నీ కూడా మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏది ఈ ఉపాధి హామీకి 400 కావాలంటే కూడా, మరి ఇవన్నీ కావాలనంటే ఏం కావాలా, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. అక్కడ ప్రధాన ఈయన అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను వచ్చిన, నన్ను గెలిపించినట్టే ఇంకా అంతకంటే ఎక్కువ భారీ మెజార్టీతో నేను గెలిపిండి. ఈయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిండు, అడ్వకేటు. ఒక చదువుకున్న వ్యక్తికి, సీనియర్ వ్యక్తిని మనం పార్లమెంట్లో పంపిస్తే మన కొరకు కొట్లాడతాడు. ఇలా మనకు మీకు అందరూ కూడా ఇంకా చెప్పదలుచుకున్న చాలామంది యువకుస్ లీడర్ కాబట్టి ఈయన కేంద్రంలో మంత్రి కూడా అవుతాడు. మనకి ఏదంటే అది కూడా పని కూడా కేంద్రం నుండి కూడా ఈజీగా అవుతుంది. ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో నేనుంటా, అక్కడ పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారు మంత్రి అయితే మనకు అన్ని రంగాలలో మన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చెప్పి కోరుకుంటూ, మరి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. చేదు గుర్తు.